పాపులోమా వైరస్ వ్యాక్సిన్ అనేది దానికి మనం కొత్తగా మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తుంది. దాని గురించి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెల 18 నుంచి 31 రోజులకు అంటే ఈ 14 డేస్ ఎల్సిడిసి ఇది మీరందరూ ఎంతకుముందు కూడా చేశారు. లెప్రసీ కేస్ డిటెక్ట్ అండ్ క్యాంపెయినింగ్ అనేది మనం ఈ నెల 18 నుంచి చేస్తాము. సో ఈ రెండు విషయాల మీద మీ అందరం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. సో ముఖ్యంగా హ్యూమన్ పాపులోమా వైరస్ అంటే ముఖ్యంగా అంటే సర్వైకల్ క్యాన్సర్కి ఇది ఈ వైరస్ తోటి మనకి అన్నిటికంటే ఎక్కువ క్యాన్సర్ వచ్చేది టాప్లో రెండవ కార్సినోమా బ్రెస్ట్ అయితే అయింది. తర్వాత సెకండ్ కార్సినోమా సర్విక్స్తో తోటి చాలామంది చనిపోవడం జరుగుతున్నది అని చెప్పేసి ఇది ముఖ్యంగా ఎవరైతే 14th బర్త్డే కంప్లీట్ చేసుకొని 15th కాకముందు అంటే 14 నుంచి 15 ముందు ఉన్న వాళ్ళకి క్యాంపెయినింగ్ మోడ్లో డైలీ మనం ఎట్లయితే మామూలుగా శనివారం తర్వాత బుధవారం మనం ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ చేస్తాము, అలా కాకుండా డైలీ మోడ్లో ఇది 14th కంప్లీట్ అయిన తర్వాత 15th లోపు ఉన్న వాళ్ళకి సింగిల్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కొత్తగా మనం ప్రవేశపెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ డోస్లో ఇస్తేనే మనకు చాలామంది స్త్రీలు మహిళలు కార్సినోతో చనిపోతున్నారు. అది ఇవ్వడమే కాకుండా దాని గురించి మీరు అవగాహన కూడా కల్పించాలా. ఎట్లా అవగాహన కల్పిస్తారు? ఎవరికైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నా, వైట్ డిశ్చార్జ్ ఉన్నా కూడా, ఏదైనా గర్భసంచి గురించి ఏదైనా బ్లీడింగ్ ఎక్కువైనా కూడా, తర్వాత ఎవరైతే పోస్ట్ మ్యానుఫ్యాక్చర్ బ్లీడింగ్ అయినా వీళ్ళందరికీ మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాగే క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ కూడా మనకు రిమ్స్లో సెకండ్ డోసు, ఫస్ట్ డోసు అక్కడ తీసుకొని సెకండ్ డోసు మనకు ఏదైతే కీమోథెరపీ మన రిమ్స్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు చాలా ఇది శుభవార్త. ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి హైదరాబాద్ పోకుండా మనం ఆదిలాబాద్లోనే సెకండ్ డోస్ నుంచి ఇక్కడ మనం స్పెషల్గా ఇప్పటికే మనకు 15 మంది 15 మెంబర్స్ క్యాన్సర్ బాధితులకు మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్యాన్సర్ బాధితులు మన జిల్లాలో ఇప్పటివరకు ఏదైతే మన రిమ్స్ డేటా ప్రకారం 62 మంది సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇంతకుముందు కూడా మెడికల్ ఆఫీసర్ చెప్పాము, మీ లైన్ లిస్ట్ అనేది ఎక్కడ ఉందో క్యాన్సర్ ఆల్ క్యాన్సర్స్ ఏ క్యాన్సర్ ఉన్నా కూడా వాళ్ళందరినీ మాకు లైన్ లిస్ట్ ఇస్తే మన రిమ్స్ ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో అలాగే మన ఎల్సిడిసి లాస్ట్ టైం మనము ఎవ్రీ సంవత్సరం మనం ప్రతి సంవత్సరం మనం లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంప్ చేస్తున్నాము. దీనికోసమై 1002 టీమ్స్ చేయడం జరిగింది. సో ఇది ముఖ్యంగా మార్నింగ్ 6 to 9 మధ్యలోనే చేయాలి. సో గత సంవత్సరం మేము ఇక్కడ ఆల్ సూపర్వైజర్ దయచేసి గమనించండి, గత సంవత్సరం జరిగిన లోపాలు ఈసారి జరగకుండా చేయడానికే మన ఇక్కడ మీటింగ్. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు చేస్తారు, కానీ అందులో గ్యాప్స్ ఏమైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ ముఖ్యంగా ఐడెంటిఫై చేసుకుని, ఇది కాకుండా ముఖ్యంగా మీరు ఏదైతే హౌస్ నంబర్ దగ్గర ఎక్కడ వేస్తారు చూడండి, అక్కడ మాకు హౌస్ నంబరింగ్ కానీ అవి సరిగా వేయడం లేదు. ఎందుకంటే మనకు ఇక్కడ సెంట్రల్ నుంచి టీమ్ వెరిఫికేషన్ కూడా వస్తుంది దీనికోసం. సో హౌస్ నంబరింగ్ అయితే ఏంటి, తర్వాత రిపోర్టింగ్ డైలీ రిపోర్టింగ్ సిస్టమ్ కావాలి. ఈరోజు రిపోర్టింగ్ నెక్స్ట్ డే వస్తే అది చేంజ్ అయిపోతుంది. సో రిపోర్టింగ్ కూడా మీరు ఖచ్చితంగా డైలీ వైజ్ రిపోర్టింగ్ ఇవ్వడం, తర్వాత ఏదైతే మీరు చేసిన తర్వాత